మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం నుంచి 38వ వచనం వరకున్న వాక్య భాగం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం నుంచి 38వ వచనం వరకున్న వాక్య భాగం ధ్యానించుకుందాము. 27వ వచనము. యేసు తన శిష్యులతోనూ ఫిలిప్పీయుడైన కైసరితో చేరిన గ్రామములకు బయలుదేరాను. మార్గ మధ్యంలో ఉండగా నన్ను ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు తన శిష్యులను అడుగుతా ఉన్నాడు, మరి ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరని అనుకుంటున్నారని తన శిష్యులను మరి ప్రశ్నించాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అందుకు వారు కొందరు బాప్టిజం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలు ఒకడని చెప్పుకొనుచున్నారని. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ కాలంలో మరి యేసు ప్రభుని బాప్టిజం ఇచ్చే యోహానుగా, ఏలియాగా, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు. అందుకు మీరైతే నన్ను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. క్రీస్తు అనగానే అభిషక్తుడు అని అర్థము. యేసు అనగానే రక్షకుడు. యేసు అనగానే రక్షకుడు. క్రీస్తు అనగానే అభిషక్తుడు అని అర్థము. పేతురు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, యేసు ప్రభు గురించి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు క్రీస్తు అని చెప్పుచున్నాను అని చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అందుకు వారు కొందరు బాప్టిజం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నరి. అందుకు మీరైతే నన్ను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పెను. అప్పుడు తన గురించి ఈ సంగతులు ఎవరితో చెప్పకూడదు అని ఆయన వారికి ఖచ్చితంగా చెప్పెను. మరి మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినముల తర్వాత లేచుట అగాధమని ఆయన వారితో బోధింప ఆరంభించెను. ప్రియదేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు తన శిష్యులకు చెప్తా ఉంటాడు, మరి మనుషుల చేతను, యాజకుల చేతను, మరి ప్రధానుల చేతను హింసించబడి చంపబడి 3 దినముల తర్వాత యేసు ప్రభు లేస్తాడని తన శిష్యులకు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, అప్పుడు తన గురించి ఈ సంగతులను ఎవరికి కూడా చెప్పవద్దని ఆయన వారికి ఖచ్చితంగా చెప్పారు. ఈ సంగతులు ఎవరితో కూడా చెప్పకూడదు అని యేసు ప్రభు చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, యేసు ప్రభు చాలా సందర్భంలో శిష్యులకు తెలియజేశాడు. మనుష్య కుమారుడు చనిపోయి మరి చంపబడిన తర్వాత 3వ దినము లేస్తాడని తన శిష్యులకు అనేక పరిమాణాలు మరి బోధించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎట్టి మరణం పొందబోతున్నాడు కూడా తన శిష్యులకు తెలియజేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవడం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది మరి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినముల తర్వాత లేచుట అగాధమని ఆయన వారికి బోధింపను ఆరంభించెను. ఆయన ఈ మాటలు బహిరంగంగానే చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. మరి పేతురు యేసు ప్రభు చేయి పట్టుకొని గద్దింపసాగినప్పుడు యేసు ప్రభు వెనుకకు తిరిగి మరి అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులను మనసరించి గానిగా దేవుని సంగతులను మనసరించి కాను అని పేతురుని గద్దింపెను. యేసు ప్రభు పేతుని గద్దించాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, అతనిలో ఉన్న సాతానుడు ప్రవేశించబోతుండగా ఆ సాతానుని దేవాతి దేవుడు గద్దించాడు. సాతాను వెనుకకు పొమ్మని యేసు ప్రభు గద్దించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో పేతురులో సాతాను ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి యేసు ప్రభుని పేతురు గద్దింపసాగినప్పుడు యేసు ప్రభు వెనుకకు తిరిగి, సాతానా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతి నువ్వు అనుసరించున్నావని మరి సాతానును గద్దించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా వెనుకకు పొమ్ము, నువ్వు మనుష్యుల సంగతులను మనసరించుకునొచ్చున్నావు కానీ దేవుని సంగతులను మనసరించుకోను అని పేతుర్ని గద్దింపెను. మన సమయంలో దేవాతి దేవుడు
సాతానును గద్దిస్తూ పేతుని కూడా గద్దించినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము నీవు యేసు ప్రభుని ఏమనుకుంటున్నావు? యేసు ప్రభు తన శిష్యులను అడిగిన ప్రశ్న హృదయ కాలం మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. నా గురించి మరి అనేక ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు కొంతమంది అన్నారు ఏలియా అన్నారు, కొంతమంది మరి యోహాను అన్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకరు అని అనుకున్నారు. కానీ పేతురు అన్నాడు నువ్వు క్రీస్తువు అనే మాట పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనము ఏమి ఈ ఉదయకాల యేసయ్య గురించి మనము తలంచుచున్నాము. లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిత్యమై కల్వరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన పాపముల నిత్యమై కల్వరి సిలువలో మనము చెల్లించవలసిన వెలంతా కూడా యేసయ్య చెల్లించాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీవు నేను విడిపించబడ్డాము. మనల్ని స్వతంత్రులు చేయడానికి, మనల్ని విడిపించడానికి యేసయ్య కల్వరి సిలువలో లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. మన పాపముల నిత్యమై ఆ కల్వరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని హృదయ కాలం నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. హృదయ కాలం యేసయ్య గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని ఒకవేళ యేసయ్య ప్రశ్నిస్తే మనం యేసయ్యని మన హృదయంలో మనం ఏ రీతిగా యేసయ్యని ప్రేమిస్తున్నాము, యేసయ్యని ఏ రీతిగా మనం ఆరాధిస్తున్నాము, యేసయ్యని మన హృదయంలో యేసయ్య ఉన్నాడా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లెంట్ దినాలు అయిపోయినాయి. మరి గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ పండుగ కూడా ముగించుకున్నాము. మరలా వెనుకకు తిరిగి వెనుక లోకం వైపు వెళుతున్నామేమో. హృదయ కాలం యేసయ్య తన శిష్యులను అడిగిన ప్రశ్న ఒకవేళ నిన్ను కూడా అడుగుతున్నాడేమో. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని యేసయ్య మనల్ని అడిగితే మన దగ్గర ఏమి జవాబు ఉన్నదే? సృష్టికర్త అయిన దేవాది దేవుడు సమస్త మానవుల యొక్క పాపముల గురించి ఈ యొక్క లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మానవుల కొరకు ఆ కల్వరి సిలువలో ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదని ఫిలిప్ మన సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఫిలిప్ కైసర్ అనే ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అనేసి. హృదయ కాలము యేసయ్య కొరకు నువ్వు ఏమనుకుంటున్నావు? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని కుమారుడివైతే, దేవుని కుమార్తెవైతే తిరిగి వెనుకకు చూడకుండా, లోకం వైపు చూడకుండా దేవుని వైపు ముందు సాగిపోవాలి. యేసు ప్రభు జనసమూహం అంతటిని కూడా చూసి ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే నన్ను వెంబడించగోరుచున్నారో తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలనని దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే 34వ వచనం, అంతటా యేసు తన శిష్యులను జనసమూహంలో తన యొద్దకు పిలిచి నన్ను వెంబడించి గోరువాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ శుభ శుక్రవారం ముగించుకొని ఈస్టర్ పండుగ ముగించుకొని నిన్ను నువ్వు ఒక్కసారి పరిశోధించుకో. నువ్వు యేసు ప్రభుని వెంబడించాలి అంటే, యేసు ప్రభు మార్గంలో నువ్వు నడవాలంటే, యేసు ప్రభు జనసమూహం అంతటి కూడా తన శిష్యులను పిలిచి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. అంతటి ఆయన శిష్యులను జనసమూహంలో తన యొద్దకు పిలిచి నన్ను వెంబడించగోర్చున్నవాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. సిలువ దేనికి సాదృశ్యము? శ్రమకు సాదృశ్యము. మనము శ్రమలు పడుతున్నామా? దేవుని వాక్యంలో మనం జీవిస్తున్నామా? వాక్యాన్ని అనేకులకు పరిచయం చేస్తున్నామా? ఎంతోమంది నేటి కూడా యేసయ్య తెలియని ప్రాంతాలు ఉన్నాయి. యేసయ్య ఎవరో తెలియని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దేవుని వాక్యము ఇదే కాలం యేసయ్య మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ నన్ను వెంబడించిన గోరువాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అనగానే సిలువ అనగానే శ్రమ. ఇతరుల శ్రమలలో మనం పాలు పంచుకోవడం, ఇతరుల బాధలో మనం పాలు పంచుకోవడం, ఇతరులకు సాయం చేయడం, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని హృదయ కాలము దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉండేది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, యేసు ప్రభు తన శిష్యులను పిలిచాడు, జనసమూహంను పిలిచాడు, అందరినీ పిలిచి మాట చెప్తా ఉన్నాడు. ఎవడైనను నన్ను వెంబడించను గోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ముందుకు సాగిపోవాలి.
తన సిలువ అనగానే ప్రియ దేవుని సంఘ బాధ్యుని ప్రజలరా, తన ఒక సమాధి పెట్టెను ఎత్తుకొని ముందుకు సాగిపోవాలి. ఒకవేళ ఆ ఖాళీ యొక్క పెట్టెలో చనిపోవాల్సి వస్తే నేను సిద్ధంగా ఉన్నాను యేసయ్య కొరకు, నేను జీవిస్తే యేసయ్య కొరకు నేను జీవిస్తానని ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగిపోవాలి. యేసు ప్రభు కూడా తన శిష్యులను జనసమూహంలో చూచి ఈ మాట తెలియజేస్తాడు. ఎవడైనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, తన ప్రాణమును రక్షించుకున్న వారు దానిని పోగొట్టుకున్నాను. లోకానుసారంగా అంటే తన ప్రాణంని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకును అనే మాట పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్న వారు ఒకవేళ చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, లోకానుసారంగా నువ్వు జీవించినట్టయితే, లోకాశల వైపు నువ్వు జీవించినట్టయితే ఒక దినము మరణం వస్తుంది. ఆ మరణంలో నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ, తన ప్రాణంని రక్షించుకున్న వారు దానిని పోగొట్టుకుని, నా నిత్యము సువార్త నిత్యము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నాను. హల్లెలూయా. సువార్త నిత్యము యేసయ్య కొరకు నువ్వు జీవించినప్పుడు నీ ప్రాణంని రక్షించుకోగలుగుతావు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈ లోకంలో మనం మరణిస్తాం, కానీ పరలోకమందు మనకు ఒక స్థలము సిద్ధపరచబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్టయితే, మీ హృదయాలను కలవరపడనీయకండి. మీరు తండ్రి యందు ఏ రీతి అయితే విశ్వాసం ఇచ్చారో నా అందు కూడా అలాగే విశ్వాసం ఇచ్చండి. నేను స్థలము సిద్ధపరచడానికి మీ కొరకు వెళుతున్నాను. లేని ఎడల మీతో చెప్పేదను, నేను స్థలము సిద్ధపరిచి, మరి నా తండ్రిలో అనేక స్థలాలు ఉన్నాయి, మరి అక్కడ మీ అందరి కొరకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను ఎక్కడైతే ఉంటానో మీరు అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తానని యేసు ప్రభు వాగ్దానము చేసింటాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము ఒకవేళ నువ్వు దేవుని యొక్క వాక్యంలో ప్రకారము సువార్త నిత్యము నువ్వు జీవించినట్టయితే నువ్వు రక్షించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. తన ప్రాణంను రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును. నా నిత్యము సువార్త నిత్యము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. నా నిత్యము సువార్త నిత్యము. సువార్త అనగానే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఏంటి సువార్త? వాట్ ఈస్ ద గాస్పెల్ మెసేజ్? లేకుంటే దేవుని యొక్క సువార్త అంటే ఏంటిదంటే, క్రీస్తు జననము, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుద్ధాన దినము, అలాగే చూసినట్టయితే క్రీస్తు ఆరోహణుడై పరలోకానికి వెళుతున్న సంగతే, అలాగే క్రీస్తు రానై ఉన్నాడు, రెండో రాకడలో ప్రభు అయిన యేసు క్రీస్తు రాబోతా ఉన్నాడు. ఇదే సువార్త. క్రీస్తు జననము, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు ఆరోహణుడై పరలోకానికి వెళ్ళడము, అలాగే తిరిగి ఏ రీతి అయితే వెళ్ళాడో ఆ రీతిగానే మరలా రెండో రాకడలో ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి రాబోతున్నాడు. ఈ సువార్త అనేది మనం ప్రకటించాలి. ఈ యొక్క సువార్తను నువ్వు ప్రకటించినట్టయితే నువ్వు రక్షించుకోగలుగుతావు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, నా నిత్యము సువార్త నిత్యము తన ప్రాణంని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నాడు. ఒకడు పరలోకంను ఒకడు సర్వలోకంను సంపాదించుకొని తన ప్రాణను పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము? ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకొని, ధన సంపదలు సంపాదించుకొని, బంగ్లాలు సంపాదించుకొని, ఎన్నెన్నో కార్లు సంపాదించుకొని, మరి ఇవన్నీ కూడా సంపాదించుకున్న తర్వాత నీకు పరలోకమందు స్థలము లేకపోతే ఇవన్నీ ఏమి ప్రయోజనము? ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టువానికి ఏమి ప్రయోజనము? పరలోకంలో నీకు స్థానం లేనప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే. ప్రతి మానవుడు ఈ లోకంలో చనిపోతప్పుడు ఏమీ కూడా తీసుకొని వెళ్ళడు అనే సత్యం మన అందరికీ తెలిసినా కానీ మనుషులు ఆరాటపడతారు. మనుషులు సంపాదన వైపు పరిగెత్తుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది దేనికి ప్రయోజనము? లాజరు ధనవంతుని కథ మనందరికీ తెలుసు. ధనవంతుడు సుఖించుము నా ప్రాణమా అని
తను జీవించిన కాలమంతా కూడా సుఖించాడు. లాజరుకు దరిద్రుడిగా ఉన్నాడు. తన శరీరం అంతా కూడా కురుపులతో నిండబడి ఉన్నది. కానీ ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. కానీ లాజరు దేవునికి లోబడ్డాడు. దేవుని వాక్యానుసారంగా జీవించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఈ లోకానుసారంగా లాజరు దరిద్రుడే. కానీ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి లాజరుని తీసుకొని వెళ్ళిపోయి ఆయన పరలోకమందు అబ్రాహామును రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతబడి ఉన్నాడు. కానీ నిత్య నరకానికి వెళ్ళిపోయినాడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకున్న వల్ల వానికి ఏమి ప్రయోజనం అనేసే. నువ్వు జీవిస్తున్న కాలంలో యేసయ్య గురించి నువ్వు చెప్పడానికి ఒకవేళ సిగ్గుపడినట్టయితే, ఒకరోజు యేసు ప్రభు కూడా నీ గురించి పరలోకమందు చెప్పడానికి సిగ్గుపడతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని కొరకు రోష్యంగా జీవించినప్పుడు, నా నిత్యము సువార్త నిత్యము ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో దాన్ని రక్షించుకుంటాడు అని దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనుషుడు తన ప్రాణంకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? వ్యభిచారము పాపము చే ఈ తరము వారు నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడువాడు. వానిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడను అని చెప్పాను. యేసు ప్రభు సువార్త వింటా ఉన్నాము. యేసు ప్రభు మాటలు వింటా ఉన్నాము. యేసు ప్రభు అనేక పరిమాణాలు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యము విని ఒకవేళ నువ్వు సిగ్గుపడినట్టయితే, అందుకే దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వ్యభిచారము పాపము చే ఈ తరము వారు, వ్యభిచారము పాపము చేసే ఈ తరము వారు నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడువాడు. వానిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు నువ్వు పాపము చేసి పాపంలో జీవించి దేవుని మాటలు వినకుండా, దేవుని చిత్తంలో నువ్వు నడవకుండా, దేవుని మార్గంలో నువ్వు నడవకుండా నువ్వు లోకానుసారంగా జీవించినప్పుడు, ఒక దినం యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసయ్య సువార్త చెప్పడానికి నువ్వు సిగ్గుపడినట్టయితే, యేసయ్య కూడా నువ్వెవరో నాకు తెలియదు అని చెప్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, సువార్త నిత్యము జీవించినప్పుడు, దేవుడు మనల్ని పరలోకమందు దేవాది దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, వీరు నా కొరకు జీవించారు, నాకు సాక్షులుగా జీవించారు, నా వాక్యానుసారంగా జీవించారు, అనేకులకు సువార్త ప్రకటించారు, ఇదిగో వీరికి పరలోకమందు ఒక స్థలము సిద్ధపరచబడిందని యేసు ప్రభు మన గురించి సాక్ష్యం చెప్తాడు. ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ, మరి యేసు ప్రభు మాటలు ఎన్నిసార్లు విన్నా కానీ ఆయన మాటలు చెప్పడానికి నువ్వు సిగ్గుపడినట్టయితే, ఒకరోజు యేసు ప్రభు వచ్చి మరి నీ గురించి యేసు ప్రభు కూడా సిగ్గుపడును అనే మాట చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వ్యభిచారము పాపం చే ఈ తరము వారు నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడునవాడు. వానిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును అని చెప్పాను. నువ్వు యేసయ్య కొరకు చెప్పలేదు, యేసయ్య వాక్యం ద్వారా నువ్వు నిలబడినప్పుడు యేసయ్య కూడా నీ పక్షాన నిలబడడం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. యేసయ్య తిరిగి ఈ లోకానికి రాబోతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందరైతే యేసయ్యను ఎరిగి, ఎందరైతే యేసయ్య కొరకు జీవించారో, ఎందరైతే యేసయ్య వాక్యానుసారంగా జీవిస్తారో, ఎందరైతే యేసయ్య మాట చొప్పున జీవిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. ఈ లోకంలో మనుషులందరూ కూడా ఒకనొక దినముకు మరణిస్తారు. కానీ ఆ మరణించిన వ్యక్తులు యేసయ్య కొరకు జీవించారు కాబట్టి వారు తిరిగి లేపబడతారు, యేసయ్యతో పరలోకానికి వెళ్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మరొకసారి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రజల వైపు చూశాడు, శిష్యుల వైపు చూశాడు. చెప్తున్న మాట, ఎవడైనను నన్ను వెంబడించిన గోరినేలా తాను ఉపేక్షించుకొని, తాను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెనని ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. తన ప్రాణంను రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకుని, నా నిత్యము సువార్త నిత్యము తన ప్రాణంను పోగొట్టువాడు దానిని రక్షించుకున్నాను.
ఒకడు సర్వలోకంని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణంను ప్రతిగా ఏమి ఇవ్వగలడు? వ్యభిచారము పాపము చే ఈ తరము వారు నా గురించి, నా మాటల గురించి సిగ్గుపడువాడు. వానిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రిని మహిమగలవాడు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును అని చెప్పాను. నువ్వు యేసయ్య కొరకు జీవిస్తే యేసయ్య నీ యొక్క సాక్ష్యాన్ని బట్టే దేవాతి దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు యేసయ్య కొరకు జీవించినప్పుడు దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, వీరెవరో నాకు తెలియదు, నేను వీరు ఎరగను అని యేసు ప్రభు మన గురించి సాక్ష్యం చెప్తాడు. మనం యేసయ్య కొరకు జీవించినప్పుడు యేసయ్య మన పక్షాన నిలబడతాడు. ఒకవేళ నువ్వు యేసయ్య కొరకు జీవించినట్టయితే యేసయ్య నీ పక్షాన నిలబడడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజల మొదటి భాగం చూసినట్టయితే 27 నుంచి 33 వరకు చూసినట్టయితే, పీటర్ సేస్ జీసస్ ఇస్ ద మెస్సయ్య. యేసు ప్రభు మరి గురించి పేతురు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు క్రీస్తు అని చెప్పాడు. అభిషక్తుడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పీటర్ సేస్ జీసస్ ఇస్ ద మెస్సయ్య. రెండో భాగంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జీసస్ ప్రిడిక్ట్స్ హిస్ డెత్ అండ్ ద ఫస్ట్ టైం. మరి యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన మాటలు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి మరణం గురించి మాట్లాడాడు, పునరుద్ధానం గురించి, తిరిగి 3వ రోజు లేస్తాడని కూడా యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ కలవు యేసయ్య కొరకు నువ్వేమనుకుంటున్నావు అని యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. పేతురు అంటున్నాడు, నువ్వు క్రీస్తు అని మేము అనుకుంటున్నానని చెప్పాడు. అభిషక్తుడు అని అర్థము. అలాగే యేసు ప్రభు ఆ శిలువ మరణాన్ని గురించి వారికి జ్ఞాపకం చేశాడు. ఎలా మరణం పొందబోతున్నాడో మరి శిష్యులకు తెలియజేశాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, అదే రీతిగా 3వ భాగం చూసినట్టయితే, నన్ను వెంబడించగోరిన వాడు తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని మాట్లాడుతున్నాడు. అలాగే మనం చూసినట్టయితే, మరి ఎవడైనను తన ప్రాణంను నిత్యం జీవించితే దాన్ని పోగొట్టుకుంటాడు. అలాగే సువార్త నిత్యము వాడు నా గురించి సాక్షిగా నిలబడినట్టయితే వాడు రక్షించబడతాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇట్టి మాటలను దేవుడు ఉదయకాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు. హృదయకాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా ప్రభా తండ్రి, నువ్వు లోకరక్షకుడు. నైనా ప్రభా తండ్రి, సమస్తము నీకు సాధ్యమైనదే. తండ్రి, మాకు స్థలము సిద్ధపరచడానికి నువ్వు వెళ్ళినావు. తిరిగి మళ్ళీ నువ్వు వచ్చి నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా ప్రభా తండ్రి, నీ వాక్య బిడ్డలు కూడా నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడండి. నేను ఎలక్షన్స్లో మంచి నాయకులు ఎన్నుకోవడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. భారతదేశాన్ని పరిపాలించే నాయకులు నాయన నువ్వు ఏర్పాటు చేసిన నాయకులుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, మా సేవకులను, మా సేవకురాలను దీవించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యనంతటి కూడా దీవించండి. అలాగే తండ్రి ప్రభా, ఫెయిత్ మినిస్ట్రీస్ని కూడా దీవించండి. ఈ మధ్యాహ్న కాలం జరగబోతున్న ఆరాధన కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వాతావరణాన్ని కూడా నీ ఆధీనంలో తీసుకొని నాయన ప్రభా మరి ఎండని తట్టుకునే శక్తిని దయచేయండి. నాయన ప్రభా, వృద్ధులను బిడ్డలకు, చిన్న బిడ్డలకు ప్రత్యేకంగా తట్టుకునే శక్తిని దయచేయండి. మాకు కూడా తట్టుకునే శక్తిని దయచేయమని, ఈ రోజంతా కూడా మంచి వాతావరణం నీ కృప చేత మాకు అనుగ్రహించమని తండ్రి ప్రభా, ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు, దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడైడుగాక. ఆమేన్.